जोहार 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 सालिग्राम 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 సిఎస్ఏ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు బీజేపీ నాయకులు ఏ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు నా తోటి సహోదరులు వికలాంగులు గుత్తికొండ కిరణ్ గారికి మరియు సభ పైన ఉన్నటువంటి వికలాంగ సోదరులందరికీ మరియు నాయకులకి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి వికలాంగులకి వికలాంగ నాయకులకి అందరికీ నా యొక్క అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ ముగింపు సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్పిఆర్డి ఇండియా చాలా ఉద్యమాలతో కూడుకున్న సంఘమని నేను గత 12 సంవత్సరాలు చూస్తున్నాను. నేను మొట్టమొదటగా మన సంఘంలో జాయిన్ అవ్వడానికి కారణం డిఎస్సి 2012. ఆ డిఎస్సి 2012లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము ఒక 15 మందితోటి డిఎస్సి మిస్ అయినా. అలాగే ఈనాటి కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చినటువంటి ఆ వికలాంగుల సోదరి మనందరికీ కూడా వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్పిఆర్డి ఇండియా ఏ కార్యక్రమం చేసినా దానిలో కొంత డెప్త్ ఉంటుంది. మా కిరణ్ ఏమో ఆ అంశానికి వేడి తెచ్చిన నాయకుడు అయితే, ఆ రాజేంద్ర అన్న ఆ అంశం యొక్క నాడి తెలిసిన నాయకుడు. అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడ నొక్కితే పలుకుతున్న విషయం స్వరాలు తెలిసిన నాయకుడు అన్నట్టు. ఆ విధంగానే వారి కుటుంబానికి దక్కాల్సినటువంటి సమయం కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని సమాజం మీద ఖర్చు పెట్టగలిగేటువంటి శక్తి ఎంతమందికి ఉంటుంది. అలా ఖర్చు పెట్టి మన యొక్క జాతి సమైక్యత కోసం, జాతి ఎదుగుదల కోసం, జాతి సమాజంలో ముందుకు పోవడం కోసం, జాతి సమాజంలో గుర్తింపు దక్కడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఎన్పిఆర్డి ఇండియా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, గత 10 సంవత్సరాలు పూర్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రకాశించే సూర్యుడు అన్ని వాడలలో ప్రకాశిస్తున్నప్పుడు కేవలం వికలాంగులు కలిగినటువంటి వికలాంగుల జాతిపైనే వారి గుడిసెలలో ప్రకాశించడానికి ఆ సూర్యుడు కూడా కలత చెంది మొహమాటపడి మన ఇళ్లలో ప్రకాశించడానికి అంత సుముఖత చూపనటువంటి విధానం మనందరం చూసాం. దేవాబు శ్రీనివాస్ గారు వచ్చారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అట్లాగే ఎప్పుడు మన జోస్ లేదని ఇప్పుడే అనుకున్నాం. మన వారు ఈ వేదికను ఒక 2 నిమిషాలు మాట్లాడి నడిపించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి ఎంతో శ్రమ కూర్చి ఇక్కడ దాకా వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎన్పిఆర్డి ఇండియా. కానీ మీరు వచ్చి అలసిపోయినట్టుగా కనబడుతుంది, కొంచెం జోష్ రావాలి మనలో. కాబట్టి కొద్దిసేపు మనలో ఉన్నటువంటి ఆ లేజినెస్ పోవాలంటే ఒకసారి మన అందరి నాయకుల కోసం గట్టిగా చెప్పండి, గట్టిగా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇక్కడ ఉండేటువంటి నాయకుల మాటలు తీసుకొని మీరు రేపటి రాబోయే భవిష్యత్తు తరాలకి మారుమూల గ్రామాల్లో తెలియనటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఈ మెసేజ్ మీరు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడే ప్రతి మాటను మీరు తీసుకొని మీరు కూడా వీళ్ళలాగా ఒక పెద్ద నాయకులుగా ఎదగాలనే ఎన్పిఆర్డి ఇండియా ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటుంది. మిత్రులారా, నేనేం స్పీచ్ ఇవ్వను, జస్ట్ కొద్దిసేపు. ఎందుకనంటే మన గురించి మనం పాడుకోవాలి. ఎవరైనా పాడతారా? ఒక్క సాంగ్, ఒక్క చరణం పాడండి సరిపోద్ది. చరణంలో పాడతాం కావచ్చు. అన్న మహేష్ ఎక్కడున్నావు? మహేష్, మిత్రులారా, ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పేటువంటి మాటల్ని మనం తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొంచెం. Society of Leprosy Affected Persons
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం రమేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. మరి వేదిక మీద ఉన్న జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మరి వేదిక ముందున్న అందరికీ మరియు ఈరోజు మరి ప్రపంచ వికలాంగుల దినోత్సవం ముగింపు కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా ఈ ఎంపీఆర్డీ అనేది చాలా రోజుల నుంచి నేను కూడా ఎంపీఆర్డీతో నేను పని సిడిఎస్ తరఫున విద్యార్థులకు కానీ రిజర్వేషన్లకు కానీ ఇంత అన్ని సంఘాల సహకారం తీసుకుంటూ నా ప్రయత్నం చేసి మన దివ్యాంగుల సమాజానికి నా వంతు ప్రయత్నం చేస్తారని సభాసంఘం అందరి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఎంపీఆర్డీ ఇండియా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ముగింపు వేదికలకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరియు ఏపీ పార్లమెంట్ సభ్యులు మరియు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. తలలో నాలుగల మన అందరిలో సిరిసిల్ల రాజయ్య అంటే అంత సౌమ్యుడు, మంచి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజయ్య గారు మనలోకి రాబోతున్నారు. వారికి ఘనంగా ఆయన వచ్చే సమయంలో మనం ఘనంగా గట్టి చప్పట్లతో స్వాగత సుమాంజలు తెలుపుతాం. గట్టిగా చప్పట్లతో స్వాగత సుమాంజలు తెలుపుతాం. సిరిసిల్ల రాజయ్య గారు సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అయితే నాది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం. మన ఎంపీఆర్డీ ఇండియా సంఘం ద్వారా మేము ఎన్నో సాధించుకున్నాము, ఇంకా కూడా సాధించుకుంటామనేసి మీకు సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మన యొక్క వికలాంగులకు, మన యొక్క మిత్రులకు ముగింపు చేసుకొని ఈరోజు ఎంతో ఉత్సాహంగా ముందు రోజే మనము ఒక పండుగను జరుపుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే మేము కూడా ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి వస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము బంజారా విషయాలు చూసినట్లయితే కొంచెం మారుమూల గ్రామాల్లో ఉంటారు. సో కొన్ని విషయాల్లో కొన్ని బయటికి తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకొని ముందుకు వచ్చి నేర్చుకొని ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి అదేవిధంగా కొన్ని విషయాల్లో మేము కూడా ముందుండి మా యొక్క సొసైటీని నడుపుకుంటున్నాము. అయితే ఏమనుకోవద్దు, ఇది నాది మొదటి స్పీచ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటా. అయితే విషయానికి వస్తే మా బంజారా దివ్యాంగ సంఘాన్ని నేను 2022లో స్థాపించడం జరిగింది. అది కూడా ఏంటంటే మనందరం కూడా ఒక గ్రామంలో సర్పంచ్ కంటే ఎక్కువ తెలివి ఉంది, ఎమ్మెల్యే కంటే ఎక్కువ తెలివి ఉంది. మనం మంచిగా మాట్లాడగలం, కానీ మనం ఎందుకు గుర్తిస్తుంది? మనల్ని ఇచ్చిన మాట ఎందుకు తీసుకుంటలేదు? మేము వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా కాదు. ఈరోజు మనం ఒక నామినేషన్ కోసం అడగాల్సి వస్తుంది, ఒక నామినేటెడ్ అని అడగాల్సి వస్తుంది. 20 లక్షల జనాభా ఉండి, దాదాపు 20 లక్షల కుటుంబ సభ్యులు ఉండి, మరి సమాజంలో మనకెంతో సానుభూతి ఉంది. ఏ నాయకుడైనా చూడండి స్టేజ్ మీదకి రాగానే మామూలు జనరల్ నీకెందుకు నీకు అన్ని ఇచ్చేయాలి, కానీ మన గురించి అసెంబ్లీలో ఏ నార్మల్ నాయకుడు కూడా గర్వంగా గట్టిగా ఘనంగా మాట్లాడిన సందర్భాలు లేవు. అది ఏ పార్టీకైనా కావచ్చు, ఎవరికైనా. ఇవాళ మనం మంత్రుల కాడ సెకండ్ మంత్రులు ఎవరున్నారు, వికలాంగుల నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేల కాడ సెకండ్ ఎవరున్న నాయకులు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజైనా ఏ రోజైనా రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చేంత వరకు మనకు ఆ గౌరవం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉద్యమం వచ్చిండు మన వీరయ్య గారు. వాళ్ళ కార్యవర్గం మొత్తానికి కూడా మరి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇవాళ డిసెంబర్ 3తో మనకి ప్రపంచ వికలాంగుల దినోత్సవం స్టార్ట్ అయింది. మంచిగా ఈరోజు ముగింపు వేడుకలు కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా అందరూ మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పినారు. సరే, ఈ సంవత్సర కాలంలో
మనం ఏం చేశాము, మనం ఎంతవరకు ముందుకు పోయామన్న విషయం మీ అందరికీ తెలుసు. చాలా విషయాల్లో మనం ప్రగతి సాధించినాం. ఇలా 2 వికలాంగులు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు అదనంగా కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా ప్రోత్సాహించే జీవో తెచ్చుకోగలిగినాం. ఇలా అమలు చేయగలుగుతున్నాం. ఇలా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా మనం 40% వైకల్యానికి ఇచ్చే రకంగా మనము జీవో తెచ్చి ఇలా అమలు చేసినాం. ఇలా విద్యార్థులు ఉద్యోగులు 2010, 2015, 2020 పిఆర్సీ 3 పిఆర్సీలు కూడా మన దసరా రోజున మన కార్పొరేషన్లో పనిచేసే వికలాంగ ఉద్యోగులకి మనం అందించుకోగలిగింది. ఇలా హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే వాళ్ళు అక్కడే ప్రమోషన్ పొందే విధంగా జీవో నెంబర్ 34 తీసుకొచ్చి దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఇలా తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు నార్మల్ పర్సన్స్ అయినప్పుడు కూడా ఆ జీవోని వాళ్ళకు కూడా మనం అప్లై చేసినాం. చాలా గొప్ప విషయం అది. ఇలా ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున మనము ఓడి ఫెసిలిటీ కూడా ఇచ్చుకోగలిగినాం. ఈ సంవత్సరం ఒక 10,000 మందికి దాదాపు ఒక స్కూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, మన ట్రైసైకిల్ కానీ, బ్యాటరీ వీల్ చైర్స్ కానీ, బిజినెస్ ఎంపోర్ కార్డులు కానీ ఇలాంటివి ఇచ్చుకోగలుగుతున్నాం. ఇంకొక 3-4 నెలలు జరుపుకున్నానే మళ్ళీ మనం ఇంకో 5-6 నెలల లోపల మనం కొత్త సంవత్సరంలో కూడా ఇంకొక 10,000 మంది వికలాంగులకి ఖచ్చితంగా ఉచిత పరికరాలు అందించగలుగుతాం. ఇలా ఇందిరమ్మ ఇండ్లలో 5% రిజర్వేషన్ ఇచ్చుకోవడం ద్వారా సార్ వేలాది మంది వికలాంగులు ఇల్లు కట్టుకోగలిగారు. సార్ కొంతమందికి కొన్ని చోట్ల అది వాళ్ళకి నిజంగా న్యాయం జరగలేదు. ఈసారి అట్లా లేకుండా మనము ఈ ఏప్రిల్లో వచ్చే విడత ఏదైతే ఉందో దాంట్లో 5% వికలాంగులకి కేటాయించిన తర్వాతనే ఆ సైట్ ఓపెన్ అయ్యేటట్టు మిగతా అందరికీ కూడా కేటాయింపు విధంగా బాధ్యత కూడా మనం తీసుకుందాం. ఈసారి సార్ రాజీవ్ వికాసంలో మనం 5% రిజర్వేషన్ ఇచ్చినాం. దాదాపు ఒక 400-500 కోట్లకి సంబంధించిన రుణాలు 23,000 మంది పైన వికలాంగులకి వచ్చే అవకాశం ఉంది. సరే అది ఏ రోజైతే దాన్ని జనాలకి మన డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు ఖచ్చితంగా 20,000-23,000 మందికి పైన వికలాంగులకు రుణాలు పొందే అవకాశం వచ్చింది. ఇవాళ ఇట్లా మనం అనేక కార్యక్రమాలు, అనేక జీవోలు మనం తెచ్చుకొని ముందుకు పోయినాం. ఈ సంవత్సరంలో నిజంగా వికలాంగులకు చాలా విషయాలు జరిగినాయి. సరే ఇంకొన్ని విషయాలు జరగాల్సి ఉంటాయి. అవి కొత్త సంవత్సరంలో మనము పూర్తిగా వాటిని సంపూర్ణం చేసుకున్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఇలా మీరందరూ కూడా ఎన్పిఆర్ ఇండియా సంస్థ చాలా బలమైన సంస్థ. నాకున్న అవగాహన వరకు ఈ తెలంగాణ సమాజంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్పిఆర్డికి మండలాల్లో కూడా కార్యవర్గాలు ఉన్నాయి. వాళ్ళేమో ఆర్థికంగా ధనవంతులు కాదు, వాళ్ళ వెనకేమి రాజకీయ పార్టీ లేదు. వాళ్ళకి ఎవరో లక్షలకో వేలకో డబ్బులు ఇవ్వడం లేదు. రాజేందర్ కానీ, యాదగిరి కానీ, మల్లికార్జున కానీ ఈ సంస్థ ప్రతినిధులు అందరూ మనకు రోజు కలుస్తుంటారు. మన షేప్ వీళ్ళందరూ కనుక వీళ్ళందరినీ మనం చూసినప్పుడు వీళ్ళు నిత్యం మీ లెక్కనే ఉన్నోళ్ళు కావచ్చు. వాళ్ళ కాడ ఆస్తులు లేవు. దైనందిన జీవితానికి కూడా ఇబ్బంది పడే రోజులు, వాళ్ళు కొంత ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి వాళ్ళకి. అయినప్పటికి కూడా నా తోటి వికలాంగులకి మనం సహాయపడాలా, తోటి వికలాంగులకు అండగా ఉండాలా, గ్రామీణ ప్రాంతం దాకా వికలాంగులకి సంక్షేమం చేయాలా, ప్రభుత్వానికి వికలాంగులకి మధ్య వారధిగా ఉండాలా అనే ఆలోచన నిజంగా వాళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో యాదగిరి అంటే వికలాంగుడు, శబరి వికలాంగుడు, ఈ సోదరుడు వికలాంగుడు, మల్లికార్జున వికలాంగుడు. మరి రాజేందర్ వికలాంగుడు కాకపోయినప్పటికి కూడా మరి ఆయన వాళ్ళ మామ ఎమ్మెల్యేగా పనిచేశాడు. చాలా గొప్ప పేరుంది వాళ్ళ మామకి. రామయ్య గారు అంటే తెలుగులో లేరు. మరి ఆ విషయాన్ని పట్టుకొని
వాళ్ళు రాజకీయంగా ముందుకు పోయినట్లయితే ఎంతో రాజకీయంగా ఎందుకు ఎదిగేవాడు, ఎంతో ఆర్థికంగా ముందుకు పోయేవాడు, ఎంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంచేవాడు. కానీ మరి ఏ జన్మలైనా వికలాంగులకు రుణపడి ఉండడం మనకు తెలియదు. కానీ ఆ వికలాంగులకి నేను సహాయపడాలి, ఒక ఆర్గనైజేషన్ బలం నిర్మించాలి అనే ఆలోచనతో రాజేందర్ దశాబ్దాలుగా మనకి వికలాంగులకి సర్వీస్ అందించడం అనేది అది నిజాయితీగా సర్వీస్ అందించడం చాలా గొప్ప విషయం. అది కనుక నిత్యం నా దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళు, ఈ సంస్థ ప్రతినిధులందరూ కూడా వస్తూ ఉంటారు, అనేక జీవోల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అనేక విషయాల గురించి వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. నేను మీ అందరికీ కూడా తెలియపరిచేది ఒక్కటే, మీరందరూ జిల్లా నుంచి వచ్చారు. జిల్లాలో ఉన్న DW ఆఫీసులు ఇంకా మనకి 7 ఆఫీసులుగా మారతాయి. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా మారతాయి అవి. ఇప్పుడు ఆ DW ఆఫీస్ కూడా మనదే. మీరు ఆ జిల్లా వికలాంగులు, వయోవృద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అక్కడికి పోయి పని చేయించుకునే హక్కు మీకు ఉంది. వాళ్ళని గట్టిగా నిలదీసే హక్కు ఉంది. అవసరమైతే నన్ను చైర్మన్ పంపించాడు అని నా పేరుని నాకు నువ్వు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా, నేను పొమ్మని చెప్పినా పొమ్మని చెప్పకపోయినా, నువ్వు అక్కడికి పోయి ఖచ్చితంగా అధికారులకి నా పేరును ఉపయోగించుకొని నీకు కావలసిన పనిని వికలాంగులకు ఈ సంస్థ ప్రతినిధులు మీరు ఖచ్చితంగా కలెక్టరేట్ కానీ, DW ఆఫీసులు కానీ, MPDOలు కానీ, MRO ఆఫీసులు కానీ, మీరు పోలీస్ స్టేషన్ కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ, ఏ ఆఫీస్కైనా ఏ వికలాంగుడికి ఏది కావాలని మీరు వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, అవసరమైతే నా పేరు చెప్పండి. తప్పనిసరి స్థితి అనుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రతినిధుల ద్వారా ఆ కాలు నాకు కలిపి ఇవ్వండి, వాళ్ళకి చెప్పే బాధ్యత మనం తీసుకుంటాం. ఈ సంవత్సరంలో చాలా మందికి మనం అలా సాయం చేసాం. వాస్తవానికి మనకి 8,20,000 చిల్లర హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు సదరం సర్టిఫికెట్, UDID సర్టిఫికెట్ ఇచ్చిన సంఖ్య ఎంత అంటే 8,20,000 చిల్లర. మీరందరూ ఒక ఆలోచన చేయాలా, మన మీద ఎవ్వరు జాలి చూపి ఎక్కర్లేదు, ఎవరు దయ చూపి ఎక్కర్లేదు, ఎవరు మనని అమాయకంగా చూడాల్సిన అవసరం లేదు, ఎవరు అప్పనంగా మనకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనకున్న జీవాలు అమలు చేయించే బాధ్యత మనం తీసుకుందాం. అవి అమలు చేయించిన నాడు అవి పూర్తిగా ముందుకు పోయినాడు నిజంగా ప్రతి వికలాంగుడు నా కుటుంబంలో పుడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇలా 8,20,000 సర్టిఫికెట్లు ఉన్నాయి అంటే వాళ్ళందరూ హ్యాండిక్యాప్డ్సే కదా. సరే, గత ప్రభుత్వ కాలంలో 1 year వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ, 3 years వ్యాలిడిటీ, సరే ఇప్పుడు అవి చాలా మందికి వ్యాలిడిటీ అయిపోయి ఉంటాయి. అవి కూడా వేసుకుంటే ఇంకో 80,000 వేసుకుంటే దాదాపు 9 లక్షల మంది వికలాంగులు మన కండ్ల ముందు కనపడుతున్నారు. ఇంకా కొంతమందిని మనం వికలాంగులుగా గుర్తిస్తే ఇంకో 2-3 లక్షల మంది, 3-4 లక్షల మంది మనకి వికలాంగులు వచ్చే అవకాశం ఉంది. సరే, మనం ఈ 9 లక్షలు వేసుకున్నా ఒక 60,000, 70,000, 80,000 వస్తే ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. మరి 9 లక్షల మంది ఓట్లు మనం చూసుకుంటే మన సంఖ్య ప్రకారం మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు రావాలా? 80 వేసుకున్నా కానీ మనకి దగ్గర 11-12 మంది ఎమ్మెల్యేలు రావాలా. కాకపోతే మనము ఒకటే నియోజకవర్గాలు లేవు. అదే ఇప్పుడు మన వికలాంగులందరూ కూడా ఒక 8 నియోజకవర్గాలు మొత్తం మనం చేరితే నిజంగా ఎవరు సీట్ ఇచ్చినా ఎవరు సీట్ ఇవ్వకపోయినా మన ఓటు మనం వేసుకుంటే ఒక 11-10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. కానీ మరి ఒకటే నియోజకవర్గంలో మనం అంత పెద్ద స్థాయిలో లేము. అది మన బలహీనత కాదు, అది చాలా పెద్ద బలం. ఇలా అనేక రాజకీయ పార్టీలు 2,000, 1,000, 1,500, 3,000, 20 నియోజకవర్గాల, 30 నియోజకవర్గాల, 10 నియోజకవర్గాల, 15 నియోజకవర్గాల 2,000, 3,000, 4,000 ఓట్లు ఉంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటుంది. కానీ ఈ 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 6,000కి తగ్గకుండా ఓట్లున్నా చాలా గొప్ప విషయం. మీరు అందరూ అర్థం చేసుకోవాలా. ఏ కులము లేదు, ఏ వర్గము లేదు 119 నియోజకవర్గాల్లో. ఏ కులమైనా కొన్ని నియోజకవర్గాలు ఎక్కువ ఉంది, కొన్ని నియోజకవర్గాలు తక్కువ ఉంది, కొన్ని నియోజకవర్గాలు సున్నా ఉంది. కానీ
ఒక వికలాంగుల కులం మాత్రమే ప్రతి నియోజకవర్గంలో 5-6 వేల ఓట్లకి తగ్గకుండా ఉందన్న విషయం మనం గమనించాలి. ఇది చాలా గొప్ప బలం రాజకీయంగా. మనని రాజకీయంగా కొన్ని సంస్థలు కానీ కొన్ని వ్యవస్థలు కానీ మేము అని ముందుకు వస్తున్నాయి. కానీ వాస్తవానికి మనము 5,000-6,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్నామంటే అనేక ప్రాంతీయ పార్టీల కంటే కూడా మన సమాజం చిన్నది కాదు. అంటే 5-6 వేల ఓట్లు, 1000 ఓట్ల లోపు, 2000 ఓట్ల లోపు, 3000 ఓట్ల లోపు, ఈ 5-6 వేల ఓట్ల లోపు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుపోవటములు మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో ఈ కొత్త సంవత్సరంలో రాజకీయంగా మనం బలపడాలా, రాజకీయంగా మనకు అవకాశాలు లాక్కోవాలా. అయ్యా మాకు ఇది ఇయ్యి అని అడగడం కాదు, నాకెందుకు ఇవ్వవు ఇది, నా జాతి, నా ఓటు, నా మెజారిటీ ఇది. రాజకీయంగా మనం కలిసికట్టుగా ఒకరికొకరు తోడై రాష్ట్రం నుంచి గ్రామీణ స్థాయి దాకా, గ్రామీణ స్థాయి నుంచి దేశం దాకా అన్ని రాష్ట్రాల వికలాంగులను కలుపుకొని మనం ఖచ్చితంగా ఒక రాజకీయ యుద్ధం చేసి మనం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అనేక సంస్థలకి కార్పొరేషన్ చైర్మన్లుగా మనం నియమించబడాల్సిన రోజు వచ్చిన రోజే మనకు నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిన ఇవాళ మనం అంటున్నాం. నేను ఎక్కడ చూసాను పొద్దున వాట్సాప్లో, ఏం చూసినావు, చర్చ జరగాలి అసెంబ్లీలో ఉంటున్నాం. అసెంబ్లీలో వికలాంగుడు ఉంటే అసెంబ్లీలో వికలాంగుడు మన జాతి కోసం, మన హక్కుల కోసం, మన అంశాల కోసం మాట్లాడగలుగుతాం. ఇలా ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే ఎన్నికల నాటికి వికలాంగులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తేనే మనకి వాళ్ళ ఓట్లు పడతాయి అనే ఆలోచనకు వచ్చే రకంగా మనం ఐక్యతను ప్రదర్శించాలి. ఇవాళ మనకి ఎవరు ఏది ఇచ్చినా, ఏమి ఇచ్చినా అది మనకు భిక్ష అయితే కాదు. మనము 5% ఉన్నాం అంటే 5% అన్ని అంశాలకి మనం అర్హులమే. కాబట్టి మీరందరూ కూడా, మనందరం కూడా ఐక్యంగా ఉండాలా. నూతన సంవత్సరంలో మనం జనవరి 10-15 లోపే దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి, ఒక రాజకీయ చైతన్యం తేవడానికి, రాజకీయ రిజర్వేషన్ల కొరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు మన వాళ్ళు ఉండడం కొరకు నీరే స్వయంగా ఒక సంఘాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాము. అన్ని రాష్ట్రాలు మనం చేయబోతున్నాము. ఖచ్చితంగా ఢిల్లీ వీధుల్లో ఖచ్చితంగా వికలాంగుల సైన్యాన్ని పోగు చేసి వికలాంగుల హక్కుల కోసం, వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ల కోసం మనందరం నడుం బిగించాలి. సంఘాలకు అతీతంగా రావాలి. మనము సంఖ్యాబలంలో మనం ముందుంటే తప్ప, ఇందాక శ్రీనన్న మంచి మాట అన్నాడు, మన సంఖ్య ఎప్పుడు అంటాడు ఆయన పాపం ఆ మాట, ఇది మన సంఖ్య మన బలం అని. మన సంఖ్య ఉంది. ఇదే కాడ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇప్పటికి ఎన్ని సంస్థలు మన ప్రోగ్రామ్స్ పెట్టినాయి, ఏ ప్రోగ్రాం కూడా ఈ హాల్ నిండకుండా లేదు, ఈ హాల్ బయట దాకా రాకుండా లేదు. అంటే మనకు ఎన్నో సంస్థలు ఉన్నాయి, మనకి ఎన్నో వికలాంగుల సంఘాలు ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా మన సంఘాల పరంగా అందరం కలిసి ఉన్నాం. ఇంత చైతన్యం ఉన్న వ్యవస్థ కానీ, ఇంత చైతన్యం ఉన్న కులం కానీ, ఇంత చైతన్యం ఉన్న మనసులు కలిగిన వ్యక్తులు కానీ ఏ కులంలో కూడా లేరు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం కొత్త సంవత్సరంలో ఇంకా సంక్షేమం ముందుకు చేసుకుంటూనే మనం రాజకీయ రిజర్వేషన్ల కోసం కూడా గట్టి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో రావాలి, దేశంలో ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఆయనకు కాదు అది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఎస్సీలకు ఇచ్చినారు, ఎస్టీలకు ఇచ్చినారు, అన్ని మహిళలకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. ఒక హ్యాండిక్యాప్డ్స్, ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు, సామాజికంగా వెనకబడ్డోళ్ళు, అసలు అన్ని రకాలుగా మనం వెనకబడ్డోళ్ళు ఏమో ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా మీకు ఇంకో విషయం చెప్పాలా, అంత ఇప్పుడు సోషల్ మీడియా యుద్ధమే వచ్చింది, అంత వాట్సాప్ యుద్ధమే వచ్చింది,
అంత పోరాటం చేసే సత్వ పోయింది జనాల లోపల. నేను పెద్ద ఫైటర్ని అంటారు, అసలు పోరాటం చేసే మనతోనే అంతమైపోయేటట్టుంది. కానీ ఇప్పటికీ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేసే పోరాటం చేసే శక్తి ఉన్న ఏ జాతుల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. కాబట్టి మనం పోరాటం చేయాల్సింది రాజకీయ అంశాల కొరకు. అక్కడ మనోళ్ళు ఉంటే మనకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి, అన్ని హక్కులు వస్తాయి, నిత్యం దాని మీద మాట్లాడడానికి ఉంటారు. కాబట్టి ఇది ఏ పార్టీని ఉద్దేశించో ఏ రాజకీయ వ్యవస్థను ఉద్దేశించో మాట్లాడుతున్న అంశాలు కాదు, ఇది మన సంక్షేమం కోసం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండాలనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి మనందరికీ కూడా ఈ సమస్త వికలాంగుల జాతికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా వ్యక్తిగతంగా నా తరఫున, మన కార్పొరేషన్ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. వికలాంగుల రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా సంఘాలకు ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి మనందరికీ ఒక పెద్ద భరోసా కల్పించినటువంటి మన ప్రియతమ నేత వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరన్న గారికి మనందరం వైపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి దించవలసిందిగా కోరుతున్నాను. జిల్లాల నుంచి వెళ్ళి అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు మాత్రమే ఈరోజు పిలవడం జరిగింది. ఇంకొక 10 నిమిషాల్లో మనం మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ ఏదైతే ఎంపీఆర్ ఇండియా క్రమశిక్షణ దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసి సన్మానాలు కూడా ఉన్నాయి కాబట్టి చేసుకొని భవిష్యత్తులో మరింత కోసం ఈరోజు మరి సన్మాన కార్యక్రమాలని అవార్డు చైర్మన్ గారు కూడా మన అవార్డు కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అడావుడిగా వేదిక మీదకి రావాల్సిన అవసరం లేదు. పేరు ఎవరైతే పిలుస్తారో వారు మాత్రమే వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన చైర్మన్ గారికి మెమోటోను బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. గట్టిగా జై వికలాంగ్, చలో ఢిల్లీ, జై వికలాంగ్. ప్రారంభించిన తర్వాత మన అవార్డుల కార్యక్రమం కొనసాగుతుంది. మొదటిగా మన ముఖ్యమైనటువంటి ఈరోజు అతిథి, మన గౌరవ అతిథి మన ప్రభాకర్ రెడ్డి గారు, వారికి జ్ఞాపకాలు అందించవలసిందిగా కోరుతున్నాను. స్టేట్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఈరోజు నూతన సంవత్సరం మరికొద్ది గంటల్లో రాబోతుంది. కానీ నాకు ఈ రోజే నూతన సంవత్సరం వచ్చినట్లుంది. వికలాంగులందరితో పాల్గొనడం నా గొప్ప విషయం అని చెప్పేసి తన గొప్ప మనసును చాటుకున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న ఒక్కసారి